హలో గాయ్స్, ఈ వీడియోలో మనము లోకల్ హోస్ట్ పిహెచ్పి మై అడ్మిన్ కనెక్ట్ అయ్యేటప్పుడు కొన్ని రకాల ఎర్రర్స్ వస్తుంటాయి. ఆ ఎర్రర్స్ని ఎలా రిజాల్వ్ చేయాలి అనే విషయం తెలుసుకుందాం. నేను మామూలుగా కనెక్ట్ అయ్యేటప్పుడు లోకల్ హోస్ట్ స్లాష్ పిహెచ్పి మై అడ్మిన్ అని కనెక్ట్ అయ్యేటప్పుడు ఈ ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్స్ మీకు కూడా కామన్గా వస్తూ ఉంటుంది. ఈ ఎర్రర్ని ఎలా సాల్వ్ చేయాలి సింపుల్గా అనేది ఆ ట్రిక్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఎర్రర్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ మనము పిహెచ్పి కాన్ఫిగ్ ఫైల్లోకి వెళ్ళాలి. అపాచీ దగ్గర కాన్ఫిగ్ పిహెచ్పి ఫైల్, ఓపెన్ పిహెచ్పి కాన్ఫిగ్ ఫైల్. ఈ ఫైల్లో మనం ఒక చిన్న చేంజ్ చేసుకోవాలి. ఆ చేంజ్ ఏం లేదు, మనము ఒక పోర్ట్ నెంబర్ అనేది లింక్ చేయాలి ఇక్కడ. ఆ పోర్ట్ నెంబర్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్క్యూఎల్ ఫైల్లోకి వెళ్ళేసి మనం పోర్ట్ నెంబర్ ఏందని నోట్ చేసుకుంటాం. ఆ పోర్ట్ నెంబర్ కాపీ చేసుకొని ఇదే పోర్ట్ నెంబర్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ పిహెచ్పి ఫైల్లో ఇన్సర్ట్ చేయాలి. పిహెచ్పి కాన్ఫిగ్ ఫైల్లోకి వెళ్ళి అక్కడ కాపీ పేస్ట్ తర్వాత ఆ లైన్ని మోడిఫై చేసుకుందాం. ఇక్కడ పోర్ట్ పిఓఆర్టి పోర్ట్ అని టైప్ చేసుకొని మనము అక్కడ నుంచి ఎస్క్యూఎల్ కాన్ఫిగ్లో చూసిన పోర్ట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తాం. సేవ్ తర్వాత ఒకసారి మనము మన లోకల్ హోస్ట్ని రిఫ్రెష్ చేసి చూద్దాం. రిఫ్రెష్ చేస్తే రావట్లేదు, సేమ్ ఎర్రర్. ఎందుకు మళ్ళీ ఒకసారి పోర్ట్ నెంబర్ చెక్ చేసుకుందాం. ఇక్కడ 3307 అని ఉంది. మనమేమో అక్కడ 33 ఏమి ఇచ్చాం, 3306 ఇచ్చాం. సో ఇక్కడ మాడిఫై చేస్తాం, 3307 చేసి సేవ్ చేసుకొని రీఫ్రెష్ చేస్తే ఓపెన్. ఓకే, ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇప్పుడు మనం ఒక శాంపుల్ డీబీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ డీబీ అయితే ఇక్కడ digital_HRMS అని ఒక శాంపుల్ డీబీ క్రియేట్ చేశా. క్రియేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.